ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను మీతో ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే, మనం ఈ లోకంలో కంటే పరలోకం మీద మన దృష్టిని పెట్టుకోవాలి. అవును, ఒక్కోసారి మనం ఈ లోకం గురించి ఎక్కువ అంచనా వేసేస్తూ ఉంటాం. ఈ లోకంలో ఉన్న విషయాలను కలిగి ఉండడానికి ఎక్కువగా తపన పడిపోతూ ఉంటాం. ఉదాహరణకి ఒక ఇల్లు విషయం ఆలోచించండి. మనందరికీ ఒక ఇల్లు ఉంటే బాగుంది అనుకుంటాం. ఒక ఇల్లు ఉన్నాక అది పెద్దగా ఉంటే బాగుంది అనుకుంటాం. ఒకవేళ పెద్ద ఇల్లు ఉంటే ఇంకో ఇల్లు ఉంటే బాగుంది అనుకుంటాం. కారు విషయానికి వచ్చినా, ఇదిగో వస్తు వాహనాల విషయానికి వచ్చినా, బంగారం విషయానికి వచ్చినా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని ఆశ ఉంటుంది. ఇదిగో అలాగే ఒక ధనవంతుడైన భక్తిపరుడైన వ్యక్తి తన మరణదశకు చేరుకున్నాడు. ఇదిగో ఈ సాదృశ్యం జరగడానికి అస్సలు సాధ్యం లేదు. కానీ ఒక్కసారి ఆలోచించండి. ఎలాగంటే ఇతను ఆ మరణదశకు చేరుకున్నాక దేవుడు ఇతనితో తెలియజేశాడు, ఇక నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది, నువ్వు ఇంకా రావాలి అని చెప్పగానే ఈ ధనవంతుడు దేవుని రిక్వెస్ట్ చేయడం మొదలుపెట్టిండు. దేవా దేవా దేవా, ఏమీ అనుకోకు, నేను నాతో పాటు ఒక్క సూట్ కేసు తీసుకురావడానికి నాకు అనుమతి ఇవ్వు అంటే, కుదరదయ్యా, నువ్వు దిగంబరగా వచ్చో దిగంబరగా వెళ్ళిపోవాలి, పద నేను తీసుకెళ్ళిపోతానంటే, దేవా 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 ప్లీజ్ దేవా, ఇదిగో నేను ఎంతో కష్టపడి సంపాదించిన కొద్ది విషయాన్ని నేను పరలోకానికి తేవాలనుకుంటున్నాను, దయచేసి ఈ ఒక్క విషయంలో నాకు వీలు కలిగించానుగానే దేవుడు అతనికి బాగా బతిమేలేస్తా ఉంటే సరేని అన్నాడండి. సో దాంతో అతను ఓ సూట్ కేసు నిండా బంగారాన్ని పెట్టుకుని నెత్తిమే పెట్టుకుని అలా పరలోకానికి వచ్చాడు. ఇదిగో పరలోకం గేట్ దగ్గరికి రాగానే అక్కడ దేవదూతలు నుంచున్నారు. ఆ దేవదూతలు అతను లోపలికి వస్తూ ఉంటే, బాబు నువ్వు ఈ వస్తువులు తీసుకురావడానికి వెళ్ళలేదు, వదిలిపెట్టా అంటే, లేదు లేదు లేదు, నేను దేవుని ఎంతో బతిమాలుకున్నాను, ఆయన నేను తీసుకురమ్మని చెప్పాడు, సో దాన్ని నేను తీసుకొద్దాం అనుకుంటున్నాను అని చెప్పి దాన్ని నెత్తిమే నుంచి తెంచలేదు. సో దాంతో చాలాసేపు దేవదూతలు వారించారు, అయ్యా కుదరదు, అయ్యా అస్సలు కుదరదు, నువ్వు మరీ అలా బుర్ర తినేస్తూ ఉంటే దేవుడు వద్దనలేదేమో, కానీ ఇక్కడైతే మాత్రం అసలు అది కుదరదు, తీసే అంటా ఉంటే అతను మాత్రం అసలు ఒప్పుకోవడం లేదండి. దయచేసి నన్ను తీసుకెళ్ళమని ప్లీజ్ ప్లీజ్ అంటా ఉంటే, సరే అసలు నువ్వు ఏం తెచ్చో నెత్తిమే పెట్టుకు మోసేస్తున్నావు అని చెప్పి ఆ సూట్ కేసు ఓపెన్ చేసి చూసాడు. దాంట్లో బంగారం. ఇక వెంటనే వాళ్ళని అవడం మొదలుపెట్టారండి. అరే ఇతను కూడా పిచ్చోళ్ళలో ఉన్నాడే, ఈ రోడ్డు మీద మనం కాళ్ళు పెట్టి నడిచేదాన్ని నెత్తిమే పెట్టి తిరుగుతున్నాడు ఏంటి అని చెప్పి పరలోకం వైపు చూసి నవ్వుతూ ఉంటే అతను కూడా ఒకసారి పరలోకం చూశాడండి. దాంతో ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఇతను నెత్తిమే పెట్టు తిరుగుతున్నదాన్ని పరలోకంలో వ్యక్తులు కాలు కింద తొక్కుతో తిరుగుతున్నాడు. అప్పుడు అర్థమైందంటే, ఓహో ఇది నేను ఎంతో విలువైంది అనుకున్నాను, ఇక్కడ దీనికి అసలు విలువే లేదా అని చెప్పి అప్పుడు ఆ సూట్ కేసు పెట్టి లోపలికి వెళ్ళాడు. చూసారా, పరలోకంలో బంగారం మన కాళ్ళ కింద ఉంటుంది. అందుకని గుర్తుపెట్టుకోండి, పరలోకం ఎంతో విలువైంది, అక్కడ మన ధనం కూర్చుకోవాలి. ప్రభు అదే కదా చెప్పాడు, మీరు ఈ లోకంలో ధనం కూర్చుకుంటారా, అది చెదబెట్టేస్తే దాన్ని మనుషులు దోచుకోగలరు, కానీ పరలోకంలో కూర్చుకోండి, అక్కడ చెదబట్టదు, మనుషులు దాన్ని దోచుకోలేరు. దాన్ని బట్టి మీ దృష్టి పరలోకమే పెట్టండి. పరలోకంలో మీకు ధనం కూర్చుకోవడానికి దేవుడు చెప్పిన ప్రతి పని చేయండి. దేవుడు ప్రేమని ఈ లోకంలో చూపిస్తూ ఉన్నాను, దేవుడు రాజ్య విస్తరణలో మీ వంతు మీరు చేస్తున్నాను. అప్పుడు మీరు ఎక్కడ కాదు పరలోకంలో ధనం కూర్చుకుంటారు, అక్కడ మీరు ఎంతో ఆనందిస్తారు. మరి ఎందుకు ఈ రోజు అలా చేయకూడదు? ఆలోచించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.